ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో తెలియజేశారు కదా, ప్రార్థన చేసుకున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారు కదండి. మన ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదినము మనం తప్పక అనేక సవాళ్ళు దేవుని జ్ఞానం ద్వారా ఎదుర్కొంటున్నటువంటి మనందరికి కూడా, ఆత్మీయులందరికీ కూడా దైవ జ్ఞానము, దేవుని యొక్క వాగ్దానం ఎంతో అవసరమైనది. కాబట్టి అందరూ కూడా వాగ్దానం చూడండి, వినండి, విశ్వసించండి. మనందరి కోసం ప్రభు సిలువలో రక్తం కార్చిన మహా గొప్ప దేవుడు ఆయన. మీ హృదయాన్ని సమర్పించుకోకుంటే దేవునికి సమర్పించండి, రక్షణ పొందుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక కృపవార్తలు రాయబడినటువంటి గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాగ్దానం సంఖ్యాకాండంలో నుంచి 6వ అధ్యాయము 27వ వచనం. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు ఆయన నామాన్ని ఉచ్చరించుట వలన దేవుడు వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఆయన నామాన్ని మనం ఘనపరచాలి, ఆయన నామాన్ని మనం ఇతరులకు బోధించాలి. బోధించడం వలన నేను ఆయన నామాన్ని ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు, ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆశీర్వాదం ఇవ్వడం అంటే దేవునికి ఎంతో ఇష్టం అంట. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి నేను వారిని ఆశీర్వదిస్తానన్నాడు. మరి ఆయన నామాన్ని మనము ఉచ్చరించే వారం ఉండాలి. అవును, ఆయన నామున యోహాను సువార్త 14:14 నా నామున మీరు ఏదడిగినా కూడా మీకు నేను ఇస్తానన్నాడు దేవుడు. అయితే ఆయన నామాన్ని మనం ఉచ్చరించే వారం ఉండాలి, ఆయన నామంలోనే మనం అడగాలి. కాబట్టి చూడండి, 91 కీర్తన 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించదును అన్నాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. 14వ వచనం, అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదని అంటున్నాడు అనమాట. ఆయన నామాన్ని ఉచ్చరించే వారంగా ఉంటే, ఎరిగిన వారంగా మనం ఉన్నప్పుడు, ఇతరులకు మనం ఆ నామం గురించి మాట్లాడే వరకు ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, మనల్ని ఘనపరుస్తానంటున్నాడు దేవుడు. అంతేకాకుండా నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదంట. ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నాడు. సంఖ్యాకాండంలో 6:27 ఏమన్నాడు? నా నామముని మీరు ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తానన్నాడు అనమాట. ఆయన నామాన్ని ఉచ్చరించడం అంటే ఏంటి? ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించడం అంటే ఏంటి? చూడండి, ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించుట వలన శాపం వస్తుంది. ఆయన నామాన్ని చూడండి ఉచ్చరించాలి మనం, వ్యర్థంగా కాకుండా నిజముగా ఆయన నామాన్ని ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. పూర్ణ హృదయంతో ఆయన నామాన్ని ఉచ్చరించే వారం ఉంటే దేవుడు మనం ఆశీర్వదిస్తారన్నాడు. అక్కడ వ్యర్థముగా ఉచ్చరించకూడదు ఆయన నామాన్ని వాడుకోవాలి మనం. ప్రతి విషయం కూడా ఆయన నామంలో మనం ప్రార్థించినప్పుడు, ఒక సపోజ్ నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం యేసు నామంలో మనం ప్రార్థన చేయాలి, ఆయన నామాన్ని వాడుకోవాలి. అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా కానీ, మనం పాపక్షమాపణ విముక్తి కలగాలన్నా కానీ, చూడండి మన దరిద్రతలోంచి విడిపించబడాలన్నా కానీ, మనం నిత్య పరలోకం చేరుకోవాలన్నా కానీ, అంతేకాకుండా మనము చూడండి రక్షణ కలగాలని, మనకి పరలోక రక్షణ మనకు కలగాలని కానీ ఆయన నామంలోనే మనం అడగాలి. తండ్రి నా నామంలో మీరు అడగండి నేను ఇస్తానన్నాడు. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనాముగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, హెచ్చించి ఉన్నాడు. ఈ లోకంలో అనేక నామాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకింపబడినటువంటి నామం, అన్ని నామములకైనా ఉన్నతమైన పైనామంగా హెచ్చించబడినటువంటి నామం యేసుక్రీస్తు నామం. ఆ నామంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడు. ఆ నామంలో మనము ఉచ్చరించే వారం ఉండాలి. ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా, నువ్వు ఇప్పుడు ప్రార్థిస్తున్నావు, అన్నీ అడుగుతున్నావు, నీకు కావాల్సినటువంటి ఇరుకులు, ఇబ్బందుల గురించి, ఆర్థిక సమస్యల గురించి, దేవుని నామంలో మొరపెడుతున్నావు, బాధలు, కష్టాల గురించి, లాస్ట్లో మనము యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి అని ఆయన నామాన్ని ఉచ్చరించడం ద్వారా అది మనకు అనుగ్రహించబడుతుంది. ఉచ్చరించడం అంటే అర్థమైంది కదా, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అంత ప్రార్థనంతా చేసి లాస్ట్లో ఆమేన్ అనకూడదు. యేసుక్రీస్తు నామంలో వాడబడాలి, ఉచ్చరించాలి ఆ నామాన్ని. నువ్వు అనుకున్నావంటే అది ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఆయన నామాన్ని ఉచ్చరించలేదు కాబట్టి నీకు అది అనుగ్రహించబడదు. కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరించే వారం ఉన్నప్పుడు నీకు ఏం కావాలన్నా కానీ ఆయన నామమునందు మనము ప్రార్థన చేసి పొందుకోవాలి.
యేసుక్రీస్తు నామాన్ని మనం ఉచ్చరించాలి, ఆయన నామాలు అడగాలన్నమాట. అడిగినప్పుడు మనకి అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అనేకమైన నామాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ యేసుక్రీస్తు నామంలో చెప్పబడి ఉంది, నా నామంలో మీకు రక్షణ, నా నామంలో మీకు పాప విమోక్షణ, నా నామంలో మీకు విముక్తి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అందుకని ఆయన నామం అన్ని నామాలకైనా ఉన్నతమైన పైనామంగా హెచ్చించబడినది మన యేసుక్రీస్తు నామం. కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు మనం ఆశీర్వించబడతాం. అందుకని యోహాను 14:14 కూడా నా నామం ఏదడిగినా కూడా మీకు అనుగ్రహించబడును అన్నాడు దేవుడు. ఆయన నామం అడిగినప్పుడే మనకి అనుగ్రహించబడుతుంది. ఆయన నామాన్ని ఉచ్చరించే వారంగా మనము ఉండాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి నా నామున మీరు ఏదడిగినా కూడా ఇస్తారన్నాడు. చూడండి, నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించుతానని దేవుడు ఈరోజు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన నామమును మనం పలకాలి, ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఎంతో ఇష్టపడుతున్నాడు కదా. కాబట్టి ఆయన నామాన్ని హెచ్చించే వారంగా ఉండాలి. మనం గణపరిచే వారం ఉన్నప్పుడు ఆయన మనల్ని గణపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయన నామాన్ని వ్యర్థముగా ఎప్పుడు కూడా ఉచ్చరించకూడదు. తెలుసుకున్నారు కదండి. ఈరోజు ఆయన నామం గొప్ప నామం, అన్ని నామాలకైనా ఉన్నతమైన నామంగా హెచ్చించబడి ఉన్నది. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, పనికిరాని నామాలు, వ్యర్థమైన నామాలు కానీ అన్నీ కూడా. ఇది పరలోకానికి దారి చూపించే మంచి మార్గం ఇది. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే మార్గం, ఆ నామము గొప్ప నామం. అది ఆ నామంలోనే మన పరలోకానికి మార్గము ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ నామాన్ని మనము ఉచ్చరిద్దామా? ప్రజల ఎదుటలా, ఇశ్రాయేల్ ప్రజల ఎదుట అన్నాడు దేవుడు. చూడండి, ఇశ్రాయేల్ మీద నా నామమును ఉచ్చరించడం వలన, చూడండి, జనముల మీద, మన బంధువుల మీద, మన మిత్రుల మీద, మన తోటి సహోదరుల మీద, ఉద్యోగంలో ప్రజల మీద మన నామాన్ని మనం ఉచ్చరించాలి. దేవుని నామాన్ని కనపరిచే వరం ఉండాలి. దేవుడు మనల్ని ఇప్పుడు ఆశీర్వదిస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా ఆ నామాన్ని ఉచ్చరించండి, మీకు ఆశీర్వాదాలు మెండుగా కలుగును గాక. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇదే కాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చావు ప్రభువా. మరి అట్లు మీరు ఇశ్రాయేలు మీద ఆయన నామాన్ని ఉచ్చరించడం వలన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నావు తండ్రి నాయన ప్రభువా. అవును, మీ నామాన్ని ఉచ్చరించే వారం ఉండాలి, వ్యర్థంగా కాకుండా మీ నామాన్ని నాయన ఘనపరిచే వారం ఉండాలి. మీ నామాన్ని వాడుకోవాలి ప్రభా, ప్రతి విషయంలో కూడా తండ్రి. మీ నామాన్ని నోటితో పలికే వారం ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించమని. తెలియని వారికి నాయన ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఆ నామాన్ని ఉచ్చరించే వారంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగానికి ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చండి అయ్యా. గర్భాలని బిడ్డలకు గర్భాలను తెచ్చండి ప్రభా. మీకు స్తోత్రం, వందనాలు చెల్లించుకోండి. గర్భిణీ స్త్రీని ముట్టి సుఖపరచమని అనుగ్రహించండి. ప్రతి విధమైన రోగాలతో బాధపడుతున్న అందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేనన్నావు. ప్రతి విధమైన ప్రయాణాల్లో మరి ఆ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి తండ్రి. కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత, భార్యాభర్తల మీద సమాధానం, అత్తకోడల మీద సమాధానం, విడిపోయిన కుటుంబాలు ఏకజనంగా చేయండి ప్రభా. కుటుంబాల ఐక్యత, మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న తోడేండి, సహాయం చేయండి. మా దేశం పట్ల నాయన ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చండి. మా దేశాన్ని కాపాడుతండి అయా. మరి నాయన ప్రభా, సేవకుల్ని, సంఘాన్ని, మరి ప్రతి ఒక్కరిని కూడా దీవించి అందరినీ ఆయన ఆశీర్వించి ఆయన కృప చూపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.